తీసుకోవచ్చు. అంతే కదా. ఫిజికల్ మీ దగ్గర ఉన్నంత వరకు ఆ గోల్డ్ మీది. అంటే కింగ్స్ అక్కడ అంతే ఉంటే కదా. మనది కాదని కాదు, కానీ అదేనండి. కంట్రోల్ ఆఫ్ ఎంతైనా గోల్డ్ అనేది yes. మన దగ్గర అవును ఉంటుందండి. అవును అందుకని ఎప్పుడు కూడా ఫిజికల్గా కొనుక్కోవాలి. ఇంకోటి మనం ఏంటి అంటే జనరల్గా బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ కదండి. అవును. నార్మల్గా మనం ఏంటి ఆర్నమెంట్స్ చేయించుకుంటాం అవును. కానీ పిల్లలకి. సార్ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఆర్నమెంట్ చేసుకుంటే దాదాపు 20-30% దాకా ఈ తరుగు అని, మేకింగ్ చార్జెస్ అని గొడవ ఇదే ఎక్కువుంది గోల్డ్ ప్రైస్‌లో. దాని బదులు ఈ డాలర్స్ రూపంలో లేదంటే కాయిన్స్ రూపంలో కొనుక్కోవడం బెటరా? అదే అండి నేనేం కాయిన్స్ అని ఇక్కడ ఒకటండి, మనకి కాయిన్స్ ఎందుకు తీసుకుంటాం? పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చిందండి. అవును. సపోజ్ ఆడపిల్లలు పుట్టారు, అవును. రైట్? అవును. ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మనం గోల్డ్ అక్యూములేట్ చేయడం మొదలు అవును. పెట్టాం అనుకోండి అవును. చిన్నగా. అవును. అలా పెళ్లి టైంకి ఒక మినిమం వాళ్ళకి కావాల్సి మనం యెస్. ఇవ్వటం అనేది మన ఆలోచన. అవును. సో మనం ఏంటి ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటి? మన మోడల్స్ ప్రకారమే అప్పుడు మోడల్స్ ఉండకపోవచ్చు, రైట్? మనకు నచ్చిన మోడల్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చాలని కూడా లేదు. లేదు. నచ్చవు కూడా. అవును. సో అప్పుడేమవుతుంది, ఇప్పుడు మనం కొన్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ సరే మనం బార్గెయిన్ చేసి అటు చేసి ఇటు చేసి 16%కి తీసుకొచ్చాం అనుకోండి. రేపొద్దున మళ్ళీ చేపించినప్పుడు అది మళ్ళీ ఇంకొక 18%, 20% మారచ్చు. సో మారుతుంది. ఈ మేకింగ్ ఛార్జెస్ అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తారు, కాయిన్స్ రూపంలో మనం కొనుక్కుంటాం, అక్యుములేట్ చేసుకుని అవును. జస్ట్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తాం ఆ ప్రైస్కి. హ్మ్. మనకి అప్పుడు తగ్గుద్ది అనేది. అయితే మీరు అనొచ్చు కాయిన్ కూడా మేకింగ్ ఛార్జ్ ఉంటుందిగా అంటారు. ఓహ్! ఆ! కాయిన్ కూడా వేస్తారు ఆ! కదండి మేకింగ్ ఆ! ఛార్జ్. కానీ అంత ఉండదేమో. తక్కువ ఉంటుందండి. అంటే రైట్. డిపెండ్స్. ఓకే. మనకి కొన్ని అంటే రిఫైనరీస్ నుండి తీసుకున్నాం అనుకోండి, హ్మ్. రిఫైనరీస్ దగ్గర నుండి డైరెక్ట్గా వాళ్ళు కూడా కాయిన్స్ అచ్చా. చేసిస్తుంటారు గోల్డ్. ఓకే. అక్కడ మనకి తక్కువ. ఇండియా గోల్డ్ లాంటి రిఫైనరీస్. అది మన హైదరాబాద్ అండి. అవును. అలా అవును. రిఫైనరీస్ ఇండియాలో ఇంకా 18, 19 రిఫైనరీస్ ఉన్నాయండి. ఓకే. ఓకే. సో అలాంటి అక్కడేంటి ఒక 5-6%, 4% ఏదో తక్కువ ఉంటుంది. అచ్చా. కొంచెం మనం ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే మేబీ ఇంకో 3-4% ఎక్కువ ఉండొచ్చు. ఓకే. బట్ మనకి అక్కడ మీరు అన్నట్టు 18-20% అయితే ఉండదు కదా. అవును. సో దాన్ని మనం యెస్. ఆ రకంగా మనం కొంత దాన్ని సేవ్ చేయడం కోసం మనం కాయిన్స్ రూపంలో పెట్టుకుంటారు. సూపర్. సో కాకపోతే కాయిన్స్కి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే లోన్ రాదు. ఓహ్! అదేంటి? లోన్ ఆర్నమెంట్స్కే కదండి బ్యాంక్ ఇచ్చేది. ఓకే. సో ప్యూర్ ఫామ్ 24 దాన్ని మీరు కాయిన్ పెడితే రాదండి. అచ్చా. అదొకటి దానికి ఉన్న ఛాలెంజ్. డిసడ్వాంటేజ్. రైట్. అట్లాగే ఒక సగటు ఎంప్లాయ్ తన సాలరీస్ గోల్డ్ ఎస్ఐపిస్ ఎంత పెట్టుకుంటే బెటర్? అంటే మనం పోర్ట్ఫోలియో ఏదైతే మనం అనుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్లో, అందులో 10-15% అలాట్ చేసుకోవడం మంచిదండి. సపోజ్ నేను ఇయర్కి వచ్చేటప్పటికి సో పోర్ట్ఫోలియో లేదు సార్. పోర్ట్ఫోలియో మామూలు ఎంప్లాయ్ ఏదో పోర్ట్ఫోలియో అంటే సపోజ్ ఇప్పుడు ఉంది సార్, నాకు 20,000 మిగులుతున్నాయి. ఆ 20,000లో నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా కదా. ఆ ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ ఒక 15% గోల్డ్ పెట్టుకోవటం బెటర్ అండి. ఓకే. 10-15% మినిమం. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ చేయాలంటే అది వేరు, కొంచెం పెంచుకుంటాం మనం దాన్ని. మార్కెట్లో హాల్ సింపుల్గా చెప్పాలంటే ఏజ్ డివైడెడ్ బై 2 అండి. అంటే 30 ఏళ్ళు ఉన్నాయి, డివైడెడ్ బై 2 15% మనం గోల్డ్లో పెట్టుకుంటే వెళ్తాం. అచ్చా. ఓహ్! వావ్. 50 ఏళ్ళు వచ్చినాయి మనకి, 25% గోల్డ్ పెట్టుకుంటే సాలరీలో గోల్డ్ పెట్టుకోవాలి. మనకి సేఫ్. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో కాదు, సాలరీలో. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో అండి. రైట్. లాస్ట్ టైం మనం రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నా, మీరు గోల్డ్ అంటే గోల్డ్లోనే పెట్టద్దు, మ్యూచువల్ ఫండ్స్ అంటే బ్లైండ్గా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళొద్దు. రొటేషన్ ఆఫ్ మనీ, అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అందులో మనం టైంని బట్టి కొంత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది అసెట్ క్లాస్ తగ్గింది అనుకోండి, కొంత పెంచుకోవటం, అసెట్ క్లాస్ పెరిగితే కొంత ఇది కంపల్సరీ మనం ఇప్పుడున్న సినారియోలో చేయాలండి, కంపల్సరీ. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ ఎప్పుడు పెర్ఫామ్ చేయదు, కంటిన్యూస్గా ఏది పెర్ఫామ్ చేయదు. మామిడికే వేసవికాలంలో కాస్తుంది, ఇంకోటి పండు శీతాకాలంలో కాస్తుంది, అంటే దేని సీజన్లో అది వస్తుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ టైంలో పెర్ఫామ్ చేయాలో ఆ టైంలోనే పెర్ఫామ్ చేస్తుంది. సో కొంత మనం డైవర్సిఫై చేసుకోవాలనేది మన పాయింట్ అండి. సో సార్ ఇప్పుడు మార్కెట్లో హాల్ మార్క్ వచ్చిన తర్వాత, ఇంకా హెచ్డిఐ ఏదో వచ్చిన తర్వాత బంగారం విషయంలో మోసాలు తగ్గాయి అనుకోవచ్చా? ఇంకా వేరే రూపకంలో ఏదైనా రూపంలో గోల్డ్ కస్టమర్లు మోసపోతున్నారు? అంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ వచ్చింది కదండి, స్టాండర్డ్ వచ్చిన తర్వాత మనకి చాలా కంఫర్టే కదండి మనకి. అంటే మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఏమైనా మోసాలు ఉన్నాయా అని మార్కెట్ జరుగుతానే, చిన్న జరుగుతూనే ఉంటాయి కదా సార్. బట్ ఓవరాల్ గా ఒక రెగ్యులేషన్, ఒక స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు అక్కడ తీసుకోబట్టే కదా సార్, మీరు ఇప్పుడు ఒక 20 గ్రాముల బంగారం కొన్నారు, మీరు లేకపోతే బ్రాస్లెట్ చేయించుకున్నారు 30 గ్రాములు పెట్టి, 30 గ్రాములు ఉంటే నాకు మీకు లోన్ ఇస్తున్నాడు 30 గ్రాములకి అగెన్స్ట్. అంటే అక్కడ మీ 24 మీరు ఏదైతే ఉందో హాల్ మార్క్, దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటాడు, చేసుకునే కదా లోన్ ఇస్తున్నాడు, మ్యాచ్ అవుతుంది కదా. అట్లా ఎంత బంగారం మరి వాళ్ళ బ్యాంకులో ఉంది అంతే.
ఇప్పుడు అంటే పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు సార్ దాన్ని లాస్ కాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఏదో మీరు రకరకాల లెక్కలు అది వేస్తుంటారు మీరు వాళ్ళని అడగాలండి, ఎవరిని? గోల్డ్ స్మిత్ గోల్డ్ అడగాలి. నేను ప్రైజ్ వర్సెస్ దాని వాల్యూ ఏంటి, ఇది అవునా కాదా, ఇది మనకి కంపాటబుల్ కాదా చెప్పగలను, కానీ మరీ మీరంతా మైన్యూట్కి వెళ్తే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి, అంటే అఫ్ కోర్స్ సిల్వర్ కూడా పెరుగుతుంది, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్ అయినా? సిల్వర్ వాలటైలిటీ ఎక్కువ అండి, ఓకే, ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు, కాకపోతే కంపారిటివ్లీ గోల్డ్ బెటర్ అండి. ఓకే, అంటే మనకి అది యూసేజ్ కూడా ఉంది కదండి. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉందండి మీ దగ్గర, అవును. సపోజ్ ఇలా అనుకోండి, మీరు గోల్డ్ కొన్నారు 2026లో గోల్డ్ కొన్నారు, అవును, సరే అనుకోకుండా ఒక 5 ఏళ్ళు గోల్డ్ పెరగలేదండి, రైట్. మీరేం చేస్తారు దాన్ని? సార్ మీరు ఒక ఒక కాయిన్ తీసుకొచ్చుకున్నారు, మీరేం చేస్తారు దాని తర్వాత? ఏ ఉంగరమో అయితే దాన్ని చైన్ కింద మార్చుకుంటారు. అవును. సిల్వర్ని ఏం చేస్తారు? సిల్వర్ కొన్నారు, అవును, తెచ్చారు 1 కేజీ, ఏ చెంబు చేసుకోవాలి, సిల్వర్ చెంబు, సిల్వర్ ప్లేట్. దాన్ని ఏం చేస్తాం మనం అంటే, మన ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నామా, అవును, ఒక సెక్యూరిటీ కింద చూస్తున్నామా? రైట్. సెక్యూరిటీ కింద చూసినప్పుడు గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి కంపేరిటివ్ సిల్వర్. అవును. సిల్వర్ పెరుగుద్దండి, బట్ కంపారిటివ్లీ మనకి కంఫర్టబుల్ గోల్డ్ అండి. సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలు టచ్ అవుతున్న ఈ సందర్భంలో ఈ అంటే ఒకేసారి కొనలేరు కదా ఇప్పుడు జనం, ఇంత రేట్లు పెట్టి కొనలేని పరిస్థితులలో ఈ వింధ్యా గోల్డ్ లాంటి కొన్ని సంస్థలు స్వర్ణనిధి అని ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ అని కొన్ని ఇస్తున్నాయి. ఇట్లాంటి వాటిలో పెట్టొచ్చా మనం? అంటే నథింగ్ బట్ ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదండి. మ్మ్. ఇప్పుడు ప్రతి గోల్డ్ షాప్, ఏ జ్యువెలరీకి వెళ్ళినా మన స్కీమ్ వస్తుంది. అఫ్ కోర్స్ వీళ్ళు రిఫైనరీ అంటే వీళ్ళు షాప్స్కి వీళ్ళు గోల్డ్ ఇస్తారు కాబట్టి వీళ్ళు కొంత మనకి అది మేకింగ్ ఛార్జెస్ వాటిలో కొంత తగ్గుతుంది మనకి. తగ్గచ్చు. ఓ, అండ్ ఎడ్జ్ ఏంటంటే కొంత వీళ్ళు రిఫైనరీ నుండి వస్తారు కాబట్టి కొంత మ్మ్. వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సో అట్లా వాళ్ళు ఏమైనా అట్రాక్టివ్ ఆఫర్స్ ఇస్తే ఇవ్వచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఆఫర్స్ అంటే ఏంటంటే 11 months ఎనీ 10 year మీరు గోల్డ్ తీసుకుంటే ఏ స్కీమ్ అయినా 11 monthsలో అండి అయిపోతుంది, అవును, రైట్? అది ఎక్కడ తీసుకున్నా సరే. అవును, సరే ఒకడు ఏమంటాడు, మేకింగ్ ఛార్జెస్ నీకు ఫ్రీ అంటాడు, అవును, అయితే మేకింగ్ ఛార్జెస్లో రిబేట్ ఇస్తానంటాడు. అవును. ఇంకొకళ్ళు ఏమంటారు, ఎక్స్ట్రా మేము ఏదో ఇంకొక గోల్డ్ మీరు వచ్చిన దానిలో ఒక 5% ఏదో యాడ్ చేస్తూ ఉంటారు. అవును, ఇలా మీకు ఏదో ఒక బెనిఫిట్ అనేది ఇస్తారు. అవును, వాళ్ళకి అది అక్యూములేట్ చేసుకుంటారు కాబట్టి. ఇదివరకు ఎలా ఉండే గోల్డ్ స్కీమ్స్ మీరు కట్టుకుంటే వెళ్ళండి, చివరిలో ఏ రేట్ ఉంటే అది ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఏ రోజైతే మీరు మాకు స్కీమ్ కడతారో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం ఆ రోజు బ్లాక్ చేసేస్తాం. మ్మ్. సపోజ్ మీకు 1.60 ఉందండి ఫస్ట్ అవును, మంత్, మనం అవును. ఆ రోజు రేట్ ప్రకారం ఎంత వస్తే అంత బ్లాక్ చేస్తారు. సపోజ్ 10,000 అనుకోండి, 10,000కి ఎంత వస్తే అంత. 11th monthకి వెళ్ళేటప్పటికి అది 2,10,000 అయింది అనుకోండి, ఆ 2,10,000 తగ్గట్టు బ్లాక్ చేస్తారు. ఇదివరకు అలా కాదు, మీరు ఈ అమౌంట్ అంతా అక్యూములేట్ అయ్యి లాస్ట్ 2,10,000 కొనాల్సి వచ్చేది. అవును, ఇప్పుడు ఏంటి, లాస్ట్ ఈ మధ్య చాలా వరకు లాస్ట్ 1.5 year నుండి ఏంటి, ఆ గోల్డ్ అప్పటికప్పుడే బ్లాక్ చేస్తున్నారు. ఓహో, సో మనకి రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే, అచ్చా, ఇప్పుడు మనకి ఇదివరకు అడ్వాంటేజ్. మనకి రేట్ ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే. లేదు ఈ రోజు మనం హైలో కొన్నాం, 11th month తగ్గిన దాని మ్మ్. ప్రకారం ఎక్కువ బంగారం వస్తుంది కదండి. అవును, సో ఇట్లా అది ఆ స్కీమ్స్ ఎప్పటి నుండి ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా ఏంటి, రిఫైనరీస్ కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారండి. రిఫైనరీస్ అవును. కూడా మనకి